బాలామృతంతో దోశ వేస్తున్నాను నా స్టైల్లో. చూడండి, చూసి ట్రై చేయండి. బాలామృతం పిండి, 4 యాలకులు, కొబ్బరి మిక్సీకి వేసుకుంటా. కొబ్బరి అయితే మిక్సీకి వేసుకున్నాను. కొబ్బరి, యాలక్కాయలు, ఆల్రెడీ దీంట్లో పంచదార ఉండిద్ది, మళ్ళీ పంచదార వేస్తున్నాను. ఇంకా వాటర్ తీసుకొని కలిపేయడమే. దోశ బ్యాటర్ లూజ్గా ఉండిద్ది కదా, లూజ్గా కలుపుకోవాలి. ఈ దోశ అయితే పలసంగా వేయను, కొంచెం తిక్కిగా వేస్తాను, మందంగా వేస్తాను. ఇంకా ఇలా కలుపుకున్నాను. మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా. గ్యాస్ అయితే వెలిగించేసాను. నూనె వేసేసాను. ఇక దీని మీద అయితే మూత పెట్టేస్తాను. ఆయిల్కి మగ్గిద్ది. మూత పెట్టాను కదా, ఇక మూత తీసేసి చూద్దాం ఒకసారి. ఇంకా కొంచెం మగ్గాలి. తీస్తున్నాను, గ్యాస్ ఆపేస్తున్నాను. మళ్ళీ ఈ బాలామృతం పిండితో మళ్ళీ రాగి పిండి కలిపేసి మళ్ళీ ఇంకో ఐటెం చేస్తాను. సూపర్ టేస్టీగా ఉండేదే రాగి పిండి. ఈ బాలామృతం పిండితో అయితే రాగి పిండి వేసి మళ్ళీ చేస్తాను. అదైతే పక్కన పెడుతున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. రాగి పిండితో చేస్తాను. ఇదైతే ఓన్లీ బాలామృతం పిండితో చేశాను దోశ. ట్రై చేయండి. ఇదైతే హెల్తీ, చాలా మంచిది. ఒకసారి ట్రై చేసి తినండి నా స్టైల్లో. నేనైతే ఎలా చేశాను, మీరు కూడా అలా చేసుకొని తినండి, బాగా ఉండిద్ది. నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. హాయ్, నా పేరు ఝాన్సీ. ఎలా ఉన్నారు అందరూ? లైక్ చేయండి, షేర్ చేయండి.